अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः, गोविन्दाय नमो नमः। హరే కృష్ణ. ఈనాటి ఆదివారం సత్సంగం కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరపున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో ఈ రోజున మనము భగవద్గీత శ్రీమద్ భాగవతము యథాతథము 2వ స్కందము 9వ అధ్యాయము 31వ శ్లోకం ఈరోజు మనము చెప్పుకుంటాము. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితయం మయా. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితయం మయా. శ్రీ భగవానువాచ. భగవానుడు ఇట్లు పలికెను, జ్ఞానం పొందినట్టి జ్ఞానము
పరమ పరమ గుహ్యాం రహస్యమైనది మే నా యొక్క యత్ ఏదైతే విజ్ఞాన అనుభవము సమన్వితం కూడినట్టిది సరహస్యం భక్తి యోగముతో తత్ దాని యొక్క అంగం చ అవసరమగు సంపత్తి గృహణ గ్రహింప యత్నింపుము గదితం వివరింపబడినది మయా నాచే జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. హరి బోల్. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. వెరీ గుడ్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. వెరీ గుడ్. ఓకే మాతాజీ. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహణ గదితం మయా. హరి బోల్. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం
సరహస్యం తదంగం చ గృహణ గదితం మయ. హరి బోల్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శ్రీ భగవాను వాచ. ఓకే, మనకి అలాగే భగవద్గీతలో అర్జున వాచ అలా వస్తుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అని ఎవరు చెప్పారు అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. కంటిన్యూ చేయండి మాతాజీ. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాను వాచ. జ్ఞానం పరమగుహ్యం మే. జ్ఞానం పరమగుహ్యం మే. యద్విజ్ఞాన సమన్వితం. యద్విజ్ఞాన సమన్వితం. సరహస్యం తదంగం చ. సరహస్యం తదంగం చ. గృహాణ గదితం మయా. గృహణ గదితం మయా. హరి ఓం. హరి బోల్. హరే కృష్ణ. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాను వాచ. జ్ఞానం పరమగుహ్యం మే. జ్ఞానం పరమగుహ్యం మే. విజ్ఞాన సమన్వితం. యద్విజ్ఞాన సమన్వితం. సరహస్యం తదంగం చ. సరహస్యం తదంగం చ. గృహణ గదితం మయా. గృహణ గదితం మయా. హరి బోల్. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. జ్ఞానం పరమగుహ్యం మే. జ్ఞానం పరమగుహ్యం మే. యద్విజ్ఞాన సమన్వితం. యద్విజ్ఞాన సమన్వితం. సరహస్యం తదంగం చ. సరహస్యం తదంగం చ. గృహణ గదితం మయా. గృహణ గదితం మయా. హరి బోల్. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాను వాచ. జ్ఞానం పరమగుహ్యం మే. జ్ఞానం పరమగుహ్యం మే. యద్విజ్ఞాన సమన్వితం. యద్విజ్ఞాన సమన్వితం. సరహస్యం తదంగం చ. సరహస్యం తదంగం చ. గృహాణ గృహణ గదితం మయా. గదితం మయా. హరి బోల్. సో ఈరోజు చాలామంది కూడా భాగవత శ్లోకం చాలా చక్కగా చెప్పారు. చెప్పండి. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాను వాచ. జ్ఞానం పరమగుహ్యం మే. జ్ఞానం పరమగుహ్యం మే. యద్విజ్ఞాన సమన్వితం. యద్విజ్ఞాన సమన్వితం. సరహస్యం తదంగం చ. సరహస్యం తదంగం చ. గృహణ గదితం మయా. వెరీ గుడ్. హరి బోల్. ఈరోజు చాలా చక్కగా ఎటువంటి మిస్టేక్ లేకుండా ఆల్మోస్ట్ ఈరోజు మన క్లాస్లో 90% ఆఫ్ ద డివోటీస్ అందరూ కూడా ఈరోజు భాగవతం శ్లోకాన్ని చక్కగా కూడా చదివారు, అంటే ఉచ్చరించారు. భగవానుడి ఇట్లు పలికను శాస్త్రములందు వర్ణింపబడిన మత్సంబంధిత జ్ఞానము పరమ రహస్యమైనది. భక్తి యోగ సంగమమునందే దానిని అనుభూతమనర్చుకొనవలెను. ఆ విధానమునకు అవసరమైన అంగమును నేను వివరింతును. సావధానుడవై దానిని గ్రహింపుము. ఈ యొక్క భాగవత జ్ఞానము పరమ రహస్యమైనది. టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. భగవద్గీత ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే భాగవతము హైయర్ ఎడ్యుకేషన్. ప్రారంభములో భక్తులు భగవద్గీతను చదువుతూ అర్థం చేసుకొని ఆచరిస్తూ మన జీవితంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నతమైన స్థాయికి వెళ్తూ భాగవతాన్ని చదువుతూ మనము భగవంతుని చేరుకోవాలి. ఇదే మనకి శాస్త్రం చెప్తుంది, ఇదే మనకి ఆచార్యులు కూడా చెప్తున్నారు. అయితే ఈ జ్ఞానము అనేది చాలా పరమ రహస్యమైనది. అయితే ఈ రహస్యమైన జ్ఞానము ఎవరికి అర్థమవుతుంది? సామాన్య మానవులకి ఇది అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది అంటే భక్తి యోగములో ఉన్న వారికి అర్థమవుతుంది. అంటే ఏమిటి భక్తి యోగం అంటే?
నిరంతరము కూడా భగవన్నామస్మరణతో ఉండటం, నిరంతరం కూడా భగవంతుడి సేవలో ఉండటం, నిరంతరము కూడా భక్తులకి భగవంతుడికి సేవ చేస్తూ ఉండటం ఉంటే దాన్ని ఏమన్నారు? భక్తి యోగం అన్నారు. ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడా అని అడిగాడు. దానికి రెండు ఎవరైనా సమాధానం చెప్పండి. దేవుడు ఉన్నాడా అంటే మనం ఏం సమాధానం చెప్పాలి? ఉన్నాడు, కరెక్టే. ఎక్కడా చూపించమంటే కాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించమంటే మీరేం సమాధానం చెప్తారు? ఎవరు చెప్తున్నారన్నమాట? హరి బోల్ చెప్పండి మాతాజీకి. ఏం ఇవ్వాలి? ఒక వ్యక్తిని నమ్మండి అని చెప్పడం కన్నా కూడా ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి అని చెప్పడం బాగుంటుందా, నమ్మండి అని చెప్పుకోవడం బాగుంటుందా? అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకొని ఆ వ్యక్తిని అభిమానించడం, ఆ వ్యక్తిని ఇష్టపడటం, ఆ వ్యక్తిని ప్రేమించడం కనుక చేస్తే అతనికి 100 మంది చెప్పినా కూడా అతను ఏం చేస్తాడు? నమ్మడు. ఎందుకంటే అతను ఏమయ్యాడు? ఎక్స్పీరియన్స్ అయ్యాడు. అతను మంచివాడు. అవునా? అలాగే భగవంతుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అంటే ఎప్పుడు మనకి విశ్వాసం, ఫస్ట్ మనకి విశ్వాసం ఉంటేనే కదా ఎవరికైనా చెప్పేది. దేవుడు ఉన్నాడని, భగవంతుడు ఉన్నాడని, రాముడు ఉన్నాడని, కృష్ణుడు ఉన్నాడని మనం ఎలా చెప్తాం? మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎప్పుడు వస్తుంది మనకి? మనకు కూడా అనుభవం అయితే వస్తుంది అనమాట, అంటే ఎక్స్పీరియన్స్. when we are chanting the Hare Krishna mantra, we will come to know that as Krishna is there within my heart. అంతే కదా. ఎప్పుడైతే మన హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామో మనకు ఒక అనుభవం వస్తుంది, భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అని. లేకపోతే అప్పటి వరకు మనం ఏమనుకుంటాం? నామమాత్రంగా అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు, కానీ ఉన్నాడు, కానీ ఏంటి ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు? మన హృదయంలో ఉన్న భగవంతుడిని సంతోషపడడం కోసం మనమేమి చేస్తున్నాం? మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం మనమేం చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. ఇది భక్తి యోగం అంటే. అందుకని ఈ పరమ రహస్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని, ఈ పరమ రహస్యమైనటువంటి భాగవత జ్ఞానాన్ని ఎవరికి అర్థమవుతుందంటే ఎక్స్పీరియన్స్, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఆత్మ సాక్షాత్కారం. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం అవుతుందో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అవుతారో వారికి తెలుస్తుంది ఈ ఒక జ్ఞానం యొక్క గొప్పతనం. లేకపోతే అందరూ ఏమనుకుంటారంటే ఒక నవలో చదివినట్టుగానే భగవద్గీతని, భాగవతాన్ని కూడా ఒక పుస్తకంలాగా భావిస్తారు. చెప్పండి, కృష్ణుడికి భాగవతానికి భేదము లేదు, కృష్ణుడికి భగవద్గీతకి భేదము లేదు, కృష్ణుడికి కృష్ణ నామానికి భేదము లేదు, కృష్ణుడికి కృష్ణ ప్రసాదానికి భేదము లేదు. ఈ విధంగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి పరమ ఉత్తమ భక్తుడు, పరమ ఉత్తమ భక్తుడు. ఇక్కడ మనకి 5 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఏంటి? భక్తి యోగ సంగమమునందే ఏ విధంగా అనుభూతము నడుచుకొనుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనకి ఒక 5 విషయాలు మనకి చర్చించబడుతున్నారు. 5 కాదు, 4. ఇక్కడ శ్రీల ప్రభుపాద భాష్యంకి జై, శ్రీల గురుదేవికి జై. విశ్వమనందు బ్రహ్మదేవుడే శ్రీకృష్ణ భగవానునికి పరమ ఉత్తమ భక్తుడు కనుకనే ఆ దేవదేవుడు అతని 4 వాక్యములందలి 4 ముఖ్య విచారణలకు సమాధానం వచ్చినాడు. ఆ సమాధానం ఏమనంటే చతుశ్లోకి అన్నారు. వీటిని చతుశ్లోకి భాగవతముగా పిలువబడుచున్నవి. బ్రహ్మదేవుని ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. బ్రహ్మదేవుడికి 4 ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలు ఏంటి ఇవాళ మనం చక్కగా విందాం. ఆ ప్రశ్నలు వింటే మనకు కూడా తెలుస్తుంది భక్తిలో మనం ఎంత బాగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి. మొట్టమొదటి ప్రశ్న, భౌతికమనందు ఆధ్యాత్మికత యందు భగవానుని రూపములేవి ప్రశ్న. రెండో ప్రశ్న,
భగవానుని వివిధ శక్తులు ఏ విధముగా పనిచేయుచున్నవి? మూడవ ప్రశ్న, తన వివిధ శక్తులతో భగవానుడు ఏ రీతి క్రీడించును? నాలుగవ ప్రశ్న, ఆ దేవదేవుని కార్యమును నిర్వహించుటకు ఏ విధముగా బ్రహ్మదేవుడు ఉపదేశితుడు కావలను? అంటే బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా భగవంతుడు ఉపదేశం చేశారనమాట. బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి, నారదుడి నుంచి చెప్పండి వ్యాసదేవుడికి, వ్యాసదేవుడి నుంచి సుఖదేవ మహర్షికి, సుఖదేవ మహర్షి నుంచి సూత గోస్వామికి, ఇలాగా ఈ పరమ రహస్యమైనటువంటి జ్ఞానము వచ్చిందని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా ప్రస్తుతము చర్చించబడినట్లు శ్లోకము వాని సమాధానములకు తొలి పలికై ఉన్నది. శాస్త్రమందు తెలుపబడినట్లు పరతత్వమగు తనను గూర్చిన జ్ఞానము అతి సూక్ష్మమైనదనియు భగవత్ కరుణచే మనుజుడు ఆత్మానుభూతి బలనిదే అవగతము కానిదనియు ఈ శ్లోకమునందు భగవానుడు బ్రహ్మతో పలికి ఉన్నాడు. నాయన బ్రహ్మదేవ, కేవలము జ్ఞానము ఉంటేనే సరిపోదు, భగవంతుడు కరుణ కూడా మనకి తోడవ్వాలి. అంటే భగవంతుడు కరుణ కూడా మనకు తోడైతే అప్పుడు మనకి ఆత్మ అనుభూతి వస్తుంది. దీన్నే మనం సెల్ఫ్ రిలేషన్ అన్నాం, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అది లేనిదే ఎవరికి కూడా అవగతము కాదు అని ఈ శ్లోకంలో భగవానుడు బ్రహ్మదేవుడితో పలికి ఉన్నాడు. ఆ ప్రశ్నలకు తాను వివరణము ఇచ్చినప్పుడు సమాధానమును గ్రహింపని దేవదేవుడు పలికాడు. దీని భావమేమనగా స్వయముగా భగవానుడి ద్వారా ప్రకటితమైనప్పుడే అతన్ని గూర్చిన దివ్య జ్ఞానము విదితము కాగలదు. మనం చూస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో స్వయంగా ఆయన ప్రకటితమయ్యాడు. ఎక్కడి నుంచి? గోలోక బృందావనం నుంచి ఈ భూలోక బృందావనానికి ఆయన స్వయంగా ప్రకటితమయ్యాడు. అందుకని కృష్ణ అవతారం ఏమన్నారంటే పరమ ఉత్కృష్టమైనటువంటి అవతారం అన్నమాట. అంటే కృష్ణ అవతారం కన్నా మించిన అవతారము ఇక లేదని చెప్పి మన ఆచార్యులు చెప్తుంటారు. ఎందుకంటే కృష్ణ అంటేనే ఒక ఆనందం అనమాట. మీరు ఎవరిని ఒక 10 మందిని అడగండి, కృష్ణుడు మీకు తెలుసా అని అడిగారు అనుకోండి, అందులో ఎంతమంది చెప్తారు తెలుసని? ఎంతమంది చెప్తారు? కనీసం 9 మంది అని చెప్తారు. అలాగే మీకు కృష్ణుడు అంటే ఇష్టమా అని అడగండి, ఎంతమంది చెప్తారు? కనీసం 8 మంది అయినా చెప్తారు. ఇప్పుడు మీ అందరికి ప్రశ్న, కృష్ణుడు అంటే ఎందుకు అందరికీ ఇష్టం? ఇంట్రెస్టింగ్ ఉందా? చెప్పుకుందామా? మీ అందరి మొహాలు ఎలా అంటే ఒక 100 క్యాండిల్స్ ట్యూబ్లైట్ ఎలా వెలిగిపోతుందో అలా వెలిగిపోతుంది మీ ఫేస్లో. ఎందుకు తెలుసా? కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి. కరెక్టేనా కాదా? అవునా? ఎస్. ఇప్పుడు చెప్పుకుందాం, కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం? ఎవరైనా చెప్తారా? కృష్ణుడు అంటే అందరికీ ఎందుకు ఇష్టం? చెప్పండి. కృష్ణుడు ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. అవునా? ఇప్పుడు ఆనందంగా ఉన్నవాడే ఆనందాన్ని ఇస్తాడా, లేకపోతే ఏడ్చేవాడు కూడా ఆనందాన్ని ఇస్తాడా? చెప్పండి. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఈశ్వరుడు ఎవరు? చెప్పండి. ఈశ్వరుడు ఎవరు? పరమాత్ముడు ఎవరు? కృష్ణుడు. అవునా? కృష్ణ అంటే ఎవరు? కృష్ణుడు. అవునా? నిత్య సచ్చిదానంద అంటే ఏంటి? సచ్చిదానందం అంటే ఏంటి? నిత్యము సత్తు చిత్తు అంటే ఏంటి? నిత్యము కూడా ఆనందం ఉండేది, అలాగే సనాతనమైనది అన్నమాట. అవునా? ఇక తర్వాత ఏం చెప్పారు? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ, తర్వాత అనాదిరాది గోవింద. అంటే అనాదిరాది గోవింద అంటే ఏంటి? ఆది లేదు, అంతము లేదు, జన్మ లేదు, మృత్యువు లేదు. వాడే గోవిందుడు, వాడే నా కృష్ణుడు, వాడే నా ప్రియమైన వాడు, వాడే నా ప్రేమికుడు,
వాడే నా స్నేహితుడు. కాదు కాదు, నా ప్రాణ స్నేహితుడు. ఇస్ రైట్. సర్వకారణ కారణం. అందరూ అంటారు కదా, ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్రదంటారు. కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు కదా. ఎందుకు కృష్ణుడు అంటే ఇష్టమో ఇప్పుడు అర్థమైందా? ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పండి, కృష్ణుడు ఎందుకంటే ఇష్టం. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్పండి? కృష్ణుడు చెప్పండి. కృష్ణుడు ఆనందంగా ఉంటూ, కాదు నిత్య ఆనందంగా ఉంటూ అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తాడు. ఇది ఒక్కటి చాలు కదా కృష్ణుడిని మనం ఇష్టపడటానికి. అవునా? మనం ఎందుకు స్నేహం చేస్తారు? మానవులు ఎందుకు స్నేహం చేస్తారు? ఫ్రెండ్స్తో ఉంటే ఏముంటుంది? హ్యాపీనెస్. బట్ ఈ మెటీరియల్ పీపుల్ అంటే ఈ భౌతికమైన జగత్తులో ఉన్న వ్యక్తులతో మనం స్నేహం చేస్తే నిత్యానందం ఉంటుందా? ఏముంటుంది? తాత్కాలికమైనటువంటి ఆనందం ఏముంటుంది. కానీ దీర్ఘకాలికమైన ఆనందం ఎవరితో ఉంటుంది? ఇప్పుడు మనందరూ ఎవరితో స్నేహం చేయాలి? ఇక్కడ ఎంతమంది కృష్ణుడు స్నేహం కావాలి? వెరీ గుడ్. మీరు ఎక్కడైనా విన్నారా? కృష్ణుణ్ణి నమ్ముకున్న వారు మోసపోయారన్న మాట మీరు ఎక్కడైనా విన్నారా? పాండవులు కృష్ణుడితో స్నేహం చేశారా లేదా? మరి పాండవులకు ఏమి లభించింది చివరికి? గట్టిగా చెప్పండి, ఏమి లభించింది? విజయం, ఐశ్వర్యం, గౌరవం కదా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే, కృష్ణుని నమ్ముకున్న వాడికి మనం ప్రత్యేకంగా నాకు డబ్బు కావాలని, నాకు ఆనందం కావాలని, నాకు ఆస్తి కావాలని, నాకు వివాహం కావాలని, నాకు గౌరవం కావాలని మనం ప్రత్యేకం కోరుకోవాలా? ఏమవసరం లేదు. కృష్ణుడు ఏమి చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ అర్జునుడు ఫాలో అయ్యాడు. అవునా? భగవద్గీత అనగానే ఎవరు గుర్తుకొస్తాడు? అర్జునుడు, కృష్ణుడు. చూసారా? అందుకని కృష్ణుడితో స్నేహం చేసే ప్రయత్నం అందరూ కూడా చేయాలి కదా. మనం చూస్తూ ఉంటాం సమాజంలో, మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది స్నేహం చేసి ఉంటాం. ఒక్కసారి చెక్ చేసుకుంటే ఎంతమంది స్నేహాలలో బాధలు పడి ఉంటారు, లేదా తాత్కాలికమైనటువంటి సంతోషాలు వచ్చి ఉంటాయి. కానీ ఒక్కసారి కృష్ణుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా? ఎస్. కృష్ణుడితో స్నేహం చేస్తే కృష్ణుడికి ఏమీ పెట్టకుండా మనం తినం. రైట్? మన ఫ్రెండ్ పెట్టకుండా మనం తింటామా? నేనే తిన్ను కదా. నేనే తిన్ను. అవునా? ఇప్పుడు ప్రశ్న, కృష్ణుడితో స్నేహం ఎలా చేయాలి? ఎవరైనా చెప్పండి. కృష్ణుడితో స్నేహం ఎలా చేయాలి కదా. మీరందరూ చెప్పారు కదా, కృష్ణుడితో స్నేహం చేయడం అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. ఎస్, కరెక్టే కదా. ఎంతమంది కృష్ణుడి స్నేహం చేయడం రెడీగా ఉన్నారు? ఎస్, అందరూ రెడీ. ఇప్పుడు ప్రశ్న, కృష్ణుడితో స్నేహం ఎలా చేయాలి? చెప్పండి, కృష్ణుడు ఎలా స్నేహం చేయాలి? వెరీ గుడ్. అందరికీ చదవటం కష్టం కదా. అందరికీ నోరు తిరగదు కదా. అవునా? ఇంకేం చేయాలి? సంకీర్తన చేయాలి, జపం చేయాలి. ఇంకేం చేయాలి? సేవ చేయాలి. వెరీ గుడ్. ఎవరికి సేవ చేయాలి? కృష్ణుడికి, గోవులకి, వైష్ణవులకి చేయాలి. ఇంకా ఏం చేయాలి? ప్రసాదము ఎవరికైనా పెట్టి మనం తీసుకోవాలా? మనం తీసుకున్న తర్వాత పెట్టాలా? పెట్టి తీసుకోవాలి. ఓకే, చాలా బాగుంది. మీ అందరికి సులభమైన మార్గం చెప్పనా? సింపుల్ అండ్ సూపర్ చెప్పనా? గట్టి చెప్పండి. చెప్పనా వద్దా? మీరు గట్టి చెప్తే నాకు కూడా ఉత్సాహం వస్తున్నాను. చక్కగా నిద్రలేగానే మన ఫ్రెండ్ని పలకరించాలి. అవునా? చక్కగా నిద్రలేగానే కృష్ణ గుడ్ మార్నింగ్ అంటాం కదా. మనం ఏం చెప్పలే సార్? కృష్ణ గుడ్ మార్నింగ్, శ్రీకృష్ణ శుభోదయం అని చెప్పాలి.
ఆ తర్వాత చక్కగా స్నానం చేసి ఏదైతే పూజా మందిరంలోకి వెళ్ళి ఒక చక్కగా ఒక ధూపం అంటే అగరబత్తి ఒక దీపం పెట్టుకొని మనం ఏదైతే తినాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ మన ఫ్రెండ్ అయిన కృష్ణుడికి పెట్టి మనం తీసుకోవాలి. ఇది బాగుందా? ఇదేమైనా కష్టమా? కష్టమా ఇది? ఇలా కృష్ణుడితో స్నేహం చేయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే పొరగడుపుతో ఎంటీ స్టమక్తో ఎవరైతే గ్యాస్ ప్రాబ్లం అని ఎవరైతే డయాబెటీస్ అని ట్యాబ్లెట్ వేసుకుంటారో అలా వేసుకుంటే వాళ్ళ రోజంతా ఆరోగ్యంగా ఉంటారో అలాగే మొట్టమొదట ఈ యొక్క ఎంటీ స్టమక్ తోటి భగవంతుడి ప్రసాదం మన కడుపులోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఒకటి ఆరోగ్యంగా ఉంటాము, రెండోది పాపము నుంచి బయటపడతాము, మూడోది మన కృష్ణుడికి మనం దగ్గర అవుతాం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలంటే ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమాలకి మన మందిరానికి రా. ఇది కష్టమా? ఇది కష్టమా? చక్కగా ఇక్కడ రావటం వల్ల భక్తుల సాంగత్యంలో తీసుకోవాలి. భక్తుల సాంగత్యం వల్ల లాభం ఏమిటి? అందరూ కలిసి సంకీర్తన చేస్తాం, అవునా? చక్కగా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ అని చక్కగా పలకరించుకుంటాం. అందరూ కలిసి చక్కగా మనం ఒక పెద్ద పార్టీ చేసుకుంటాం. ఎన్న పార్టీ? లంచ్ ప్రసాదం, కరెక్టేనా? ఆర్ డిన్నర్ ప్రసాదం. అందరూ కలిసి చక్కగా ప్రసాదం తీసుకుంటాం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇకపోతే మూడోది ఏంటో తెలుసా? భగవద్గీతని ఫస్ట్ భగవద్గీత తర్వాత భాగవతానికి వెళ్దాం. ఫస్ట్ భగవద్గీత చక్కగా ఒక మంచి గురువు దగ్గర నేర్చుకొని చదివి అర్థం చేసుకొని భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో జీవించడం కోసం ప్రయత్నించాలి. మేబీ ఒక రోజులో అవ్వకపోవచ్చు, ఒక నెలలో అవ్వకపోవచ్చు, ఒక సంవత్సరంలో అవ్వకపోవచ్చు, కానీ తప్పకుండా అవుతుందా లేదా? అవుతుందా లేదా? ప్రయత్నించిన వారికి తప్పకుండా అవుతుందన్నమాట. ఈ 3 కనుక చేస్తే కృష్ణుడితో మన స్నేహం ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది కృష్ణుడితో మన స్నేహం? దీర్ఘకాలికంగా ఉంటుంది. కష్టం వస్తే మొట్టమొదట మనకి రెస్పాన్స్ అయ్యేది ఎవరు? అంటే జనరల్గా మనకి కష్టం వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఎవరు? ఫ్రెండ్, అవునా? కృష్ణుడిని మన ఫ్రెండ్ని చేసుకుంటే బాగుంటుందా లేదా? ఓకే, సో మరి ఎంతమంది పాటిద్దాం ఇది అందరం కూడా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ